హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇప్పుడే నిద్ర అయితే లేచాను. నవీన్ స్కూల్కి వెళ్ళాలి. నవీన్కి టిఫిన్ లంచ్ అన్నీ రెడీ అయితే చెయ్యాలి. టైం 6 దాటిపోయింది. నైట్ అయితే పెళ్ళికి వెళ్ళాము. పెళ్ళికి వెళ్ళి వచ్చేటప్పటికి పెద్ద టైం ఏం కాలేదు, కానీ కొంచెం లేట్ అయ్యేటప్పటికి నిద్ర అయితే పట్టలేదు. 10:30 కల్లా ఇంటికి వచ్చాము. కాకపోతే చాలాసేపు నిద్ర పట్టగా ఇంకా ఉదయం అయితే త్వరగా నిద్ర లేవాలనిపించలేదు. ఇప్పుడు కూడా ఇంకా బయట అయితే కసుపూడ్చుకోలేదు, ముగ్గేసుకోలేదు. నవీన్ స్కూల్కి వెళ్ళాలి అని తప్పనిసరిగా నిద్రలేచాను. బాగా మత్తుగా ఉంది. అందుకనే ఫేస్ వాష్ చేసుకుంటున్నాను. ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి, నిద్ర మత్తు వదిలిద్ది కదా, ఇంకా పని చేయటానికైతే కొంచెం ఓపికగా అనిపించిద్ది. తలలో పూలు అవైతే ఎండిపోయినాయి. ఇంకా పూలు అవన్నీ తీసేసి ఇంకా జుట్టు దువ్వేసి ముడిపెట్టేస్తే ఇంకా పని చేయడానికి మనకైతే ఫ్రీగా ఉంటుంది. బయట కసువులైతే ఊడవలేదు. ఇప్పుడైతే కసువైతే ఊడవాలి. ఇప్పుడే గేట్లు అయితే ఓపెన్ చేస్తున్నాను. అందరు ఇంటి దగ్గర కసువులు ఊడ్చుకొని నీళ్లు చల్లేసి ముగ్గు కూడా వేసుకున్నారు. నాకే చాలా లేట్ అయింది. ఇంకా గబగబా ఇంటి ముందున్న గచ్చుబడికి ఊడ్చేస్తాను. రోజు రోడ్డు కూడా ఊడ్చేదాన్ని. సగం రోడ్డు ఊడుస్తాను. ఈరోజు ఇదంతా ఊడ్చేటప్పటికి చాలా లేట్ అయింది. మెట్ల కింద కూడా ఇంకా ఆకులన్నీ ఉన్నాయి. రోజు సాయంత్రం కసువు ఊడ్చేదాన్ని, మళ్ళీ నైటు కసువు ఊడ్చేదాన్ని. 2 సార్లు కసువు ఊడుస్తా కదా. ఈరోజైతే 2 సార్లు కసువు ఊడవలేదు. సాయంత్రం 6 గంటలకల్లా పెళ్ళికి వెళ్ళాము. వచ్చేటప్పటికేమో 10:30 అయింది కదా. ఇంకా 2 సార్లు కసువులు అయితే ఊడవలేదు. ఇంకా అన్నీ కలిపి ఇప్పుడే కసువు ఊడుస్తున్నాను. ఆకులు అవి కూడా రాలి ఉన్నాయి. ట్రాక్టర్లు అవి కూడా ఏంటో తిరిగినాయి అట్టుంది. కొంచెం పేడ మరకల్లాగా మట్టి మరకలు కూడా ఉన్నాయి. ఇంకా ఇంటి ముందున్న గచ్చుబడికి అయితే శుభ్రంగా ఊడ్చేసి ఇంకా ఒక బకెట్ నీళ్ళు చల్లి అయితే కడుగుతాను. పల్లెటూరులో లేటుగా నిద్రలేస్తే వింతగా చూస్తారు. 6 ఇంటి ముందు ఊడ్చుకొని ముగ్గు అయితే వేసుకోవాలి. కొంచెం లేట్ అయిందనుకోండి, వింతగా చూస్తుంటారు. అందుకనే ఇప్పుడైతే ఫాస్ట్గా అయితే చేస్తున్నాను. ఎక్కువ శాతం నేను నైటే చేసుకుంటాను. ఉదయం కొంచెం లేటుగా నిద్రలేచినా ఇంకా ఏ ఇబ్బంది ఉండదు కదా. అందుకని చెప్పేసి ఎక్కువ శాతం నైటే ఊడ్చి ముగ్గు అయితే పెట్టుకుంటాను. ఇలా కుదరకపోతే తప్పనిచ్చి ఇదిగోండి ఇప్పుడైతే నీళ్ళు చల్లుతున్నాను. ఒక బకెట్ నీళ్ళు అయితే గచ్చంతా చల్లేసి ఇంకేదో పైన అయితే కడుగుతాను. ముగ్గేసాను కదా, ముగ్గేసేంత వరకు కడుగుతాను. ఇంకా ముగ్గు అనేది పోవాలి కదా. టిఫిన్కి కూడా టెన్షన్ లేదు. ముందే ప్లాన్ చేసి ఉంచుకున్నాను ఈరోజు ఏం టిఫిన్ చేయాలని. నిన్న దోశలు పోసాను కదా, గుంట పునుగులు చేశాను. ఆ పిండే కొంచెం ఉంది. ఇంకా గుంట పునుగులు అయితే పోయాలి. చట్నీ కూడా చేయాల్సిన అవసరం లేదు. చట్నీ కూడా ఉంది. ఇంకా అందుకనే కొంచెం టెన్షన్ అయితే లేదు. కూర కూడా ఏం కూర చేయాలో ముందే ప్రిపేర్ అయ్యాను. ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి పిండి గిన్నెలు అవి అయితే తీస్తున్నాను. దోశల పిండి గిన్నెలు 2 ఉన్నాయి. నిన్న గుంట పునుగులు పోసాను కదా, ఆ పిండి గిన్నె ఉంది. ఇంకా దోశల పిండి వేసి పెట్టుకుంటాను కదా పెద్ద గిన్నె, ఆ గిన్నె 2 గిన్నెలు ఉన్నాయి. ఇంకా చట్నీ గిన్నె అవన్నీ అయితే తీసి బయట పెట్టాను. పాలైతే లేవు ఈ పూట. ఇంకా నైట్ మేము ఊరికి వెళ్ళాం కదా, ఇంకా మాకు పాలు పోసేవాళ్ళు తోడేసి అయితే ఇచ్చారు. ఇంకా కొంచెం టీకి అయితే పోపించుకొచ్చుకోవాలి. టీ తాగకపోతే తలనొప్పి వచ్చింది. అసలు ప్రయాణం చేసినప్పుడైతే ఇంకా తలనొప్పిగా ఉండి కొంచెం ఎక్కువ టీ తాగాలనిపించిద్ది. ఈ టైంలో అస్సలు పాలు లేకుండా టీ లేకపోతే ఇంకా అసలు పని చేసుకోలేము. అసలు ఏంతో తికమకగా అనిపించిద్ది. కూరగాయలు అయితే బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను. బంగాళదుంపలు అయితే 3 ఉన్నాయి. అర కేజీ తీసుకున్నాను. 2 బంగాళదుంపలు అయితే ఒకసారి కూర చేశాను. ఇప్పుడైతే 3 బంగాళదుంపలు ఉన్నాయి. ఈరోజు కూర అయితే బంగాళదుంప ఫ్రై. ఇంకా మా అమ్మాయి కూడా హాస్టల్ నుంచి వస్తుంది. ఈ రోజుతో ఎగ్జామ్స్ అయిపోతాయంట. ఇంకా తనకు కూడా బంగాళదుంప ఫ్రై అంటే ఇష్టం. అందుకనే ఇంకా నవీన్కి మా అమ్మాయికి ఇద్దరికి ఉంటాయని చెప్పేసి ఫ్రై అయితే చేస్తున్నాను. ఈయనైతే హాస్టల్కి వెళ్తాడు కదా, ఇంకా హాస్టల్ అయితే తినొస్తాడు. నేను అనుకోండి ఏదున్నా అడ్జస్ట్ అవుతాను, ఇబ్బంది లేదు. ఈరోజు టిఫిన్ కూడా నాకు ఉండకపోవచ్చు. పిండి కొంచెమే ఉంది. ఇంకా నవీన్కి వాళ్ళ నాన్నకి గుంట పునుగులు పోయంగా మిగలదో తెలియదు. మిగలకపోవచ్చు. వాళ్ళిద్దరికే సరిపోయిద్దా చాలదా అన్నట్టుగానే ఉంది పిండి. గిన్నె చిన్న గిన్నె, ఈ గిన్నెకి సగానికి ఉంది. అందులో ఈరోజు నవీన్కి తాగటానికి పాపం పాలు కూడా లేవు. ఓన్లీ టిఫిన్ తిని వెళ్ళటమే. ఇంకా నైటు ఫంక్షన్కి వెళ్ళి కొంచెం హెవీగానే తిన్నాం కదా, బిర్యానీలు అవి ఇవి. ఇంకా ఉదయం పూట టిఫిన్ లేకపోయినా ఇబ్బంది ఏం లేదు. కొంచెం తక్కువ తిన్నా కూడా ప్రాబ్లం ఉండదు. అసలు తినకుండా ఉంటేనే మన పొట్టలో ఫ్రీగా ఉంటుంది, ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. కాకపోతే తినకుండా ఉండలేము కాబట్టి ఏదో కొంచెం తిని ఇంకా టీ అలవాటు ఉంది కదా మనకి, ఆ టీ అనేవి తాగితే సరిపోయిద్ది. గుంట పునుగులకైతే పిండి కలిపెట్టేశాను. ఉల్లిపాయలు వేసాను, కొంచెం జీలకర్ర, కరివేపాకు ఇవే వేస్తాను. ఇంకైతే ఏమి వేయను. కావాలంటే మన ఇష్టం ఏమైనా వేసుకోవచ్చు. పచ్చిపప్పు అలాంటివి వేసుకోవచ్చు. కొంతమంది ఉల్లిపాయలు వేయించి వేసుకుంటారు. నేనైతే మాత్రం పచ్చియే వేస్తాను.
గుంట పునుగులు స్మూత్‌గా, మెత్తగా, దూదిలాగా టేస్ట్ అనేది బావుండాలంటే, ఈ గుంట పునుగుల పిండి ఉంది గదా! గుంట పునుగుల పిండి అంటే దోసల పిండే గదా! దోసల పిండిలో కొంచెం ఇడ్లీ పిండి కలుపుకొని గుంట పునుగులు పోసుకుంటే టేస్ట్ సూపర్‌గా ఉంటాయి. ఎప్పుడన్నా మీరు ఇడ్లీ పిండి వేసినప్పుడు కొంచెం ఉంచుకొని గుంట పునుగులు పోసేటప్పుడు కలుపుకోండి. గుంట పునుగులు అసలు బాగా పొంగి మెత్తగా చాలా బావుంటాయి. వంట పని, టిఫిన్ పనైతే అయిపోయింది. ఇంక టిఫిన్ నాకు గూడా ఉందిలెండి. మా ఆయనైతే ఇలాంటి ఫంక్షన్స్‌కెళ్ళినప్పుడు చాలా తక్కువ తింటాడు. నేను తిందామనుకుంటాను, తక్కువ తినను గానీ, మా ఆయనైతే మాత్రం ఏదైనా ఫంక్షన్స్‌కెళ్ళినప్పుడు చాలా తక్కువ తింటాడు. 4 గుంట పునుగులే తిన్నాడు. ఇంక నాకు గూడా కొన్నైతే ఉన్నాయి. నవీన్ గూడా గుంట పునుగులు తినేసి ఇంక స్కూలుకైతే వెళ్ళాడు. వాడికి బంగాళదుంప ఫ్రై చేశాను గదా! ఇంకా లంచ్ బాక్స్ గూడా రెడీ చేసి పెట్టేశాను. స్నాక్స్ అయితే ఏం పెట్టలేదు. ఇంట్లో అయితే ఏ స్నాక్స్ లేవు. ఇంకా 5 గంటలకల్లా వస్తాడు గదా! ఇంక అప్పుడు ఏదో ఒకటి చేసి ఇవ్వచ్చులని స్నాక్స్ అయితే ఏం పెట్టలేదు. ఇంకా ఫంక్షన్‌కెళ్ళొచ్చాను గదా! ఫంక్షన్‌కి కట్టుకున్న చీరలు ఇంక తీగల మీద అలాగనే ఉన్నాయి. నవీన్ బట్టలు, నావి, ఇంక మా ఆయనవి అందరివి తీగల మీదయితే ఆరేశాను. ఇంక ఈరోజు వీటినైతే సర్దటమో, ఉతకటమో ఏదో ఒకటి చేయాలి. నా చీరలో ఉతికినా, ఉతకపోయినా నవీని, వాళ్ళ నాన్నయి వాళ్ళిద్దరియి అయితే ఉతుకుతాను. నాయి ఎందుకంటే ఫంక్షన్‌కి వెళ్ళొచ్చిన వెంటనే నేను మార్చుకుంటాను. ఇవైతేనేమో నిన్న సాయంత్రం మా ఊరు పెళ్ళికెళ్ళాను గదా! పెళ్ళికెళ్ళేటప్పుడు నేను తీసుకెళ్ళిన బట్టలు, ఇంకా గాజులు అవుంటాయి గదా! అవైతే ఈ సంచిలో పెట్టుకొని తీసుకెళ్ళాను. ఇంక వీటన్నిటినైతే తీసి సర్దుకోవాలి. ఊరికెళ్ళేటప్పుడు మన లగేజ్ అనేది ఎలా ప్యాక్ జేసుకోవాలి, మనకు కావాల్సినవి ఎలా సర్దుకోవాలో కూడా మీకు కూడా చెప్పినట్టు ఉంటదని చెప్పేసి ఈ వీడియో అయితే చూపిస్తున్నాను. పెళ్లి గూడా సాయంత్రం 7 గంటలకే. మేము ఇంటి దగ్గర నుంచి 6 గంటలకు బయలుదేరాము. ఇంకా అయినా మళ్ళీ కొత్త చీర కట్టుకొని ఆ బండ్ల మీద వెళ్ళటం కొంచెం ఎండగా ఉంటుంది. దుమ్ము, ధూళి గూడా ఎక్కువగా ఉండిద్ది. ఇంకెందుకులే అని చెప్పేసి నార్మల్‌గా సిల్క్ చీరే కట్టుకొని శారీ అయితే పెట్టుకొనెళ్ళాను. నవీన్ ప్యాంటు, షర్ట్ కూడా తీసుకొనెళ్ళాను. అక్కడికెళ్ళిన తర్వాత మార్చుకోవచ్చులే. చీరలు గూడా పాడైపోకుండా ఉంటాయి గదా! అని చెప్పేసి ఇంక సంచిలో అయితే పెట్టుకున్నాను. ఇంక ఇవైతేనేమో ఇంక గాజులు అవుంటాయి గదా! ఇంక అవన్నీ అయితే ఈ కవర్‌లో పెట్టుకున్నాను. మా ఇంట్లో అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే పౌడర్ గానీ, మన బొట్టు గానీ, క్రీములు గానీ అలాంటివేమి ఉండవు. ఇంట్లో ఉండేది అమ్మా, నాన్న వాళ్ళిద్దరే కదా! వాళ్ళు అలాంటివి వాడుకోరు కదా! పౌడర్‌లవి. అందుకని పౌడర్ గూడా ఉండదు. ప్రతి ఒక్కటి ఇంక ప్యాక్ చేసుకొనైతే తీసుకెళ్ళాను. బండి మీద వెళ్ళేటప్పటికి కనీసం ముప్పావు గంట టైం పట్టిద్ది. మళ్ళీ చెమటలు గారుతా ఉంటాయి. ఇంకెందుకులే అని చెప్పేసి ఇంక ప్యాక్ చేసుకొనైతే తీసుకెళ్ళాను. ఇవైతేనేమో గాజులు, మధ్యలోనేమో రాళ్ళ గాజులు. రాళ్ళ గాజులకి అటువైపున, ఇటువైపున మన ప్లెయిన్ గాజులు ఉంటాయి చూడండి సాదా గాజులు. గోల్డ్ గాజులు టైప్‌లో ఉంటాయి కదా! అవైతే తీసుకున్నాను. ఇంక ఇవైతే సెట్ చేసి ఇలా వేసుకున్నాను. నేనైతే వాచులు అవైతే పెట్టుకోను. 2 చేతులకి గాజులైతే వేసుకుంటాను. ఇంకా క్రీమ్ అయితే ఇది తీసుకున్నాను పాండ్స్ క్రీము. ఫెయిర్ అండ్ లవ్లీ ఎక్కువ రాసుకుంటాము. ఇప్పుడైతే ఈ పాండ్స్ క్రీమ్ ఎక్కువగా వాడుతున్నారని చెప్పేసి ఈ పాండ్స్ క్రీమ్ అయితే ఒకటి తీసుకున్నాను. గొలుసులైతేనేమో 2 తీసుకున్నాను. ఏది బావుంటే అది పెట్టుకోవచ్చులని. ఒకటేమో నక్లీస్ లాంటిది తీసుకున్నాను. ఇదిగోండి నక్లీసు. ఇది గూడా మామూలుగా పిచ్చిదే. షాప్‌లో తీసుకున్నదే. 400 ఏమో పడింది ఈ నక్లీస్ గూడా. దీని మీదకి సెట్ పోగులు గూడా వచ్చినియి. ఇవి సెట్ అయితియి. నేను పెట్టుకున్న గోల్డ్ పోగులు ఉదయం ఫంక్షన్‌కెళ్తా పెట్టుకున్నాను గదా! అవి గూడా సెట్ అయితియి. ఇంకా గోల్డ్ పోగులైతే అలాగనే ఉంచుకున్నాను. ఇంకా పోగులైతే ఏం మార్చుకోవద్దు. అవే పెట్టుకుందామని. గొలుసులు మాత్రం పెట్టుకున్నాను 2, 3. మరీ ఎక్కువ తీసుకెళ్ళినా గూడా కన్‌ఫ్యూజ్ అవుతాము. ఏం పెట్టుకోవాలో అర్థం గాదు. కొన్నయితే గూడా మర్చిపోయి వస్తాము. అందుకని ముఖ్యంగా కావాల్సిన వాటికే చూసి పెట్టుకున్నాను. ఇంకా గొలుసులు ఎందుకంటే పూసల గొలుసు అంటే మా అమ్మ కొంచెం ఇష్టపడదు. పూసల గొలుసు బావుండవు వద్దంటది. అందుకని చెప్పేసి నక్లీస్ అయితే పెట్టుకున్నాను. ఇంకా అక్కడికెళ్ళిన తర్వాత గూడా పూసల గొలుసు మా అమ్మ అంత లుక్ లేదన్నది. అందుకని చెప్పేసి నక్లీస్ అయితే పెట్టుకున్నాను. ఈ పూసల గొలుసు ఉదయం ఫంక్షన్‌కి పెట్టుకున్నాను గదా! ఇంకెందుకులే అని చెప్పేసి నక్లీస్ అయితే పెట్టుకున్నాను. నక్లీస్ కూడా చాలా సింపుల్‌గా, డీసెంట్‌గా చాలా బావుంది. అన్నీ పిచ్చి పేర్లండి. ఇదైతేనేమో చిన్న నల్ల పూసలు. ఇంకా ఊరికెళ్ళేటప్పుడు చీర మీద పెట్టుకున్నాను. మామూలుగా గొలుసు ఒక్కటే గదా! ప్లెయిన్‌గా ఉంటదిలే అని చెప్పేసి ఇంకా ఈ నల్ల పూసలైతే పెట్టుకున్నాను. ఇది తీసుకెళ్ళకుండా ఉన్నా పర్వాలేదు అనిపిచ్చింది. ఇంకా ఏమోలే అని చెప్పేసి ఊరికెళ్ళేటప్పుడైతే ఇంక ఈ నల్ల పూసలు పెట్టుకొనెళ్ళాను. పక్క పిన్నిసులయితే 2 తీసుకెళ్ళాను. పూలు పెట్టుకోవాలి గదా! పూలు గూడా ఇక్కడి నుంచే తీసుకొనెళ్ళాను సంచిలో పెట్టుకొని. ఇదైతే పౌడరు. పౌడర్ గూడా కవర్‌లో వేసుకొని తీసుకెళ్ళాను. చెప్పాను గదా! అక్కడ పౌడర్ ఉండదు. మా అమ్మ వాళ్ళు వాడుకోరని చెప్పేసి. ఇంకా అప్పుడప్పుడు మనకి ఎక్కడ దొరికిద్ది మళ్ళీ పక్కింటికి ఉరకటం. ఇదంతా ఎందుకులే అని చెప్పేసి నాకు కావాల్సినయన్నీ పర్ఫెక్ట్‌గా సర్దుకొనైతే తీసుకెళ్ళాను. ఇదైతేనేమో నేను ఫంక్షన్‌కి కట్టుకున్న శారీ.
ఈ శారీ ఉతికి గంజి పెట్టి ఇచ్చి ఇస్త్రీ చేపించాను. కట్టుకున్న తర్వాత ఇంక ఇలా అయిపోయింది. శారీ అయితే ఉతకను. ఎందుకంటే ఉతికి గంజి పెట్టి ఇస్త్రీ చేపించాను కాబట్టి మళ్ళీ ఉతికామనుకోండి కలర్ పోయిద్ది. ఈ శారీస్ మరీ ఎక్కువ కలర్ పోతాయండి. ఈ రత్నావళి కలర్ ఉంటుంది కదా! ఈ కలర్ అయితే మాత్రం త్వరగా పోయిద్ది. అందుకని ఈ శారీ అయితే ఉతకను. ఇంక దీన్ని ఇలాగే పెట్టేస్తాను. మళ్ళీ కావాలంటే మామూలుగా ఇస్త్రీ అయితే చేపిస్తాను. ఇంక అంతవరకే ఉతకటం మాత్రం ఉతకను. నేను ఫంక్షన్‌కి అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిన తర్వాత శారీ కట్టుకున్నాను. మళ్ళీ ఫంక్షన్‌కి వెళ్ళి వచ్చిన వెంటనే శారీ మార్చేసుకొని మళ్ళీ ప్లెయిన్ చీర సిల్క్ చీర ఉంది కదా! ఆ చీర మీదే ఇంటికైతే వచ్చేసాను. ఇంకా ఈ గొలుసులైతే వేటికైతే సర్దేస్తున్నాను. వేటి కవర్లు వాటికే ఉంచుతాను పడేయకుండా. ఇదైతేనేమో పూసల గొలుసుది. ఇంకా కవర్లో పెట్టేసి దీన్నైతే పక్కన పెట్టేస్తున్నాను. ఇంక దేనికది సర్దేసుకుంటాను. ఇంక ఇదైతేనేమో నక్లీస్ ఉంది కదా! ఇదైతే నక్లీస్ కవరు. నల్లపూసలకు కూడా ఒక కవర్ ఉంది. నల్లపూసల కవర్ అయితే తీసుకెళ్ళలేదు. నల్లపూసలు నేను పెట్టుకొని వెళ్ళాను కదా! అందుకని కవర్ అయితే తీసుకెళ్ళలేదు. ఇంక దాన్ని కూడా కవర్లో పెట్టుకుంటాను. కవర్లో పెట్టేసి ఇంకా వాటికి మరకలు కానీ ఏమీ అంటకుండా నీట్‌గా అయితే సర్దుకుంటాను. ఇలా పెట్టేసుకున్నామనుకోండి కవర్లో త్వరగా కలర్ పోకుండా ఉంటాయి. చాలా రోజులు కొత్త వాటిలాగా ఉంటాయి. మనకు బంగారం కొనే బడ్జెట్ లేదు. అందుకని ఇలాంటి పిచ్చియి కొనుక్కొని ఇంక ఇలా ఫంక్షన్స్‌కి వాటికి వెళ్ళటం. నలుగురిలో వెళ్ళినప్పుడు కొంచెం గ్రాండ్‌గా లుక్ అనేది బావుండాలి గదా! వీటన్నిటిని ఇంక వేటికయి బాక్స్‌లో సర్దేసుకుంటాను. ఇంక ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ పెట్టండి.